సమాజ సేవలో నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు జీవీఎంసీకి చెందిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విశాఖ మీడియా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను, ట్రోఫీలను కంచర్ల ఎంవీపీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు మీడియా మిత్రులు పోటీలు నిర్వహించుకోవడం వల్ల వారిలో క్రీడా స్ఫూర్తి పెరగడంతో పాటు శారీరక దేహదారుఢ్యం పెరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతలు ఎవరైనా అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. టోర్నీకి తన వంతు సహకారం అందిస్తామన్నారు. కళాకారులు, జర్నలిస్టులు సమాజానికి 2 కళ్ళు లాంటివారన్నారు. వారు బాగుంటే సమాజం మరింతగా బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ మన విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రేపు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అతి అద్భుతంగా జరగబోతుంది. మరి చాలా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రజలకు ఏదైనా చేయాలి, సంఘానికి ఏదైనా చేయాలి అని పరితపించిపోయి వాళ్ళు భార్య పిల్లలను కూడా విడిచిపెట్టి 24 గంటలు రాత్రనక పగలనక వాళ్ళు పబ్లిక్లో సర్వీస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏదో ఆట విడుపు కింద ఒక 4 రోజులు ఈ క్రికెట్ ద్వారా సేద తీరాలని అనుకోవడం అనేది చాలా మంచి విషయం. మరి క్రికెట్ అనేది ఈరోజు ప్రతి చిన్న పెద్ద అందరికి కూడా ఇష్టమైన గేమ్ అది. మరి మీడియా మిత్రులు కూడా దీని ద్వారా చాలామంది యువతకు స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీడియా మిత్రులే క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఆడితే ఇంకా బాగుంటుందని ఒక మెసేజ్ అనేది, మంచి మెసేజ్ అనేది పబ్లిక్కి వెళ్తుంది. కాబట్టి దీనికి నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనసావాచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.